డెకాయిట్ ఓన్లీ యాజ్ ఎ డెకాయిట్‌గా ఫిల్మ్ పరంగా చూసుకుంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ 'అడివిశేష్' మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ 'అడివిశేష్' మీద ఉన్న పర్స్‌పెక్టివ్‌లో మూవీ చెప్పాలనంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు నేను చూసిన 'డెకాయిట్' యాజ్ ఎ మూవీగా మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే 'హరి' అండ్ 'సరస్వతి' క్యారెక్టర్ అనేది మనకి రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సెటప్ అయిపోయి ఉంటుందనమాట. అందులో రాయలసీమ యాసలో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. సో, ఈ రాయలసీమ యాస అనేది ఎప్పుడైతే వస్తుందో మనకి 'అడివిశేష్' గారికి అది క్వైట్ కాంట్రాస్ట్. బట్ మనకది సినిమాలో ఎక్కడ కనపడకుండా 'హరి' అనే క్యారెక్టరే కనపడుతూ ఉంటుంది. అండ్ మృణాల్ ఠాకూర్ గారు పోర్ట్రే చేసినా అంతే. 'సరస్వతి' అనే క్యారెక్టరే కనపడుతుంది గానీ, మృణాల్ ఠాకూర్ గారు ఎక్కడ కనపడరనమాట. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనకు వాళ్ళ స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ 'అడివిశేష్' గారు ఆ పాత్రను పోర్ట్రే చేసిన విధానం చాలా బావుంటుందనమాట సినిమాలో. క్లైమాక్స్‌లో అతను పెర్ఫార్మ్ చేసిన విధానం ఈస్ టూ గుడ్. ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వస్తూ ఉంటాయి. చాలా యాక్షన్ ఉంది మూవీలో. అంతా మంచిగా రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఓవరాల్ అంతా మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా ఒక 2 హార్ 15 మినిట్స్ అనుకుంటా. మనకెక్కడ బోర్ కొట్టకుండా మంచి పెర్ఫార్మన్సెస్ అండ్ మంచి స్టోరీ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ పట్ట పడుతూనే ఉంటాయి. ఆహ్, బిఫోర్ ఇంటర్వెల్ ఒకటుంటుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్‌లో త్రూఔట్ ది క్లైమాక్స్ వెళ్తున్నప్పుడు ఎమోషన్ గానీ, ఆ యాక్షన్ గానీ, థ్రిల్ గానీ మొత్తం చాలా బావుంది సినిమా. అండ్ బయటకొచ్చేటప్పుడు ఒక హైలో వస్తూ ఉంటాం. ఇది 'డెకాయిట్' యాజ్ ఎ మూవీగా మాట్లాడుకుంటే. బట్ 'అడివిశేష్' 'డెకాయిట్'గా మాట్లాడుకోవాలనంటే, నాకు 'అడివిశేష్' గారి ఫిలిమ్స్‌లో నచ్చేదేంటంటే, తెలుగు సినిమాలో లాగా ఓవర్ డ్రమాటిక్ చేయడం గానీ, సినిమాల్లాగా కట్టుపన్న సాంగు ఇలాంటివి కాకుండా రియలిస్టిక్‌గా ఒక స్టోరీ తీసుకొనుంటే, థ్రిల్లర్ తీసుకుంటే థ్రిల్లర్ జోనర్‌లోనే ఆ స్టోరీకి తగ్గట్టు వెళ్ళిపోతూ ఉండి, స్టోరీని చూపిస్తూ ఉంటారు మనకి. ఎక్కడ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవు. 'G2' తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, మొన్నొచ్చిన రీసెంట్‌గా 'మేజర్' తీసుకున్నా గానీ ఏ సినిమా డిస్ట్రాక్షన్స్ అంటూ ఉండవు. బట్ ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ గానీ, కొన్ని కొంచెం డిస్ట్రాక్షన్స్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిచ్చింది. 'అడివిశేష్' గారి సినిమాలో ఏవైతే మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యమో, అది కొంచెం మసాలాలాగా యాడ్ చేద్దామా అని పెట్టినట్టు నాకనిపిచ్చింది. ఎందుకంటే గన్ పోర్షన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఇవన్నీ మనకి న్యాచురల్‌గా అనిపియవు. లైక్ 'G2' లాంటి పెద్ద సినిమా తీసుకున్నా, ఈవెన్ బంగ్లాదేశ్‌లో ఫైట్ జరుగుతున్నా గానీ, మనకి న్యాచురల్‌గా ఒక ఏజెంట్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఈ సినిమాలో గన్స్ అవంతా ఉంటుంది. సినిమా పరంగా సినిమా చూస్తున్నప్పుడు మనం నోటీస్ చెయ్యం గానీ, బట్ 'అడివిశేష్' గారి సినిమాలో కూడా కొంచెం సినిమాటిక్‌గా వెళ్తున్నారేమో అని నాకనిపిచ్చింది ఈ సినిమా చూసాక. Sabar, sabar karai, sarak, sarak, whatever.